హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. సమ్మర్ స్పెషల్ రెసిపీ ఏంటంటే దీన్ని కుకుంబర్ తంబ్లీ అంటారండి. దీన్ని అన్నంలో కలుపుకొని తిన్నా చాలా బాగుంటుంది. ఇలానే అంటే మనకి లైక్ మజ్జిగ పులుసులా అనమాట. చాలా బాగుంటుందండి. కడుపులో అయితే చల్లగా ఉంటుంది. మీరు ఈ వేడి వేడి సమ్మర్లో ఇలా చల్లగా కడుపుకి చల్లగా ఉండే ఈ రెసిపీని అయితే మీరు మస్ట్ ట్రై చేయాలండి. చేయడం కూడా చాలా ఈజీ. ఇంట్లో ఉన్న అన్ని ఇంగ్రీడియంట్సే. సో ఇంకా లేట్ చేయకుండా రెసిపీని అయితే ఎలా చేయాలో చూసేద్దామండి. ముందుగా అయితే మీరు లైక్ చేసి వీడియో చూడడం స్టార్ట్ చేయండి. అలాగే నా ఛానల్లో చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి, వెళ్ళి చూడండి. నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికోసం ముందుగా ఇక్కడ ఏం కావాలంటే ఒక కుకుంబర్ కావాలి, కొత్తిమీర, కొంచెం కొబ్బరికాయ ముక్కలు, అలాగే కొంచెం అల్లం, పచ్చిమిర్చి ఇవి ఉంటే సరిపోతుందండి. ఇక్కడ మీరు తీసుకునే మీకు ఎంత చేయాలి దాన్ని బట్టి మీరు కుకుంబర్ కానీ ఇలా పెరుగు కూడా కావాలండి. పెరుగు కానీ క్వాంటిటీస్ మీరు చూసుకోండి. నేనైతే ఒక హాఫ్ కుకుంబర్ చేస్తున్నానండి. సో ఇలా అన్నిటిని చక్కగా క్లీన్ చేసుకొని కట్ చేసుకొని పెట్టుకొని మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక చిన్న కప్పుడు పెరుగు వేసుకొని ఈ కట్ చేసిన ముక్కలు అన్నిటిని కూడా వాటిలో వేసుకొని కొంచెం నువ్వులు కూడా వేసుకోవాలండి. నువ్వులు వేసుకొని దాంట్లోకి కొంచెం మిరియాలు, అలాగే మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకొని వాటర్ వేయకండి, దాన్ని ఇలా మిక్సీ పట్టించుకోండి. అయితే ఇక్కడ మనకి కుకుంబర్ వేసాం కాబట్టి కుకుంబర్ చాలా వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి దాంట్లో మనం వాటర్ వేరేగా వేయవసరం లేదు. చూసారా, ఇలా లిక్విడ్లా ఫామ్ అయిపోతుంది. సో ఇలా మీరు చేసుకున్నాక తర్వాత మీకు కన్సిస్టెన్సీ మీకు ఎలా కావాలి అనే దాన్ని బట్టి మీరు వాటర్ కలుపుకోండి. దాంట్లో నేనైతే నాకు ఇలా సరిపోతుందని కొంచెం వాటర్ కలుపుకున్నా అండి. ఇలా పక్క తీసి పెట్టుకోండి. తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోనే గీతోనే మీరు తాలింపు వేయండి. సో టేస్ట్ చాలా బాగుంటుందండి. తినేటప్పుడు ఆ స్మెల్ అనేది బాగుంటుంది అనమాట, అరోమా అనేది బాగుంటుంది. సో దాంట్లో కొంచెం తాలింపు దినుసులు వేసుకొని ఒక ఎండుమిరపకాయ వేసి చిటపట్లాడాక సో దాన్ని తీసుకొచ్చి మనం ఈ తాలింపుని దీంట్లో కలుపుకోవాలండి. సాల్ట్ అనేది మీరు టేస్ట్కి తగ్గట్టు కావాలంటే యాడ్ చేసుకోండి. సింపుల్ అండి. దీన్ని వేడి వేడి అన్నంలో కలుపుకొని తిన్నా చాలా బాగుంటుంది. మనకి కర్ణాటక సైడ్ అయితే మనకి ఏ హోటల్కి వెళ్ళినా ఇది చిన్న కప్పుతో ఇస్తారండి. చాలా బాగుంటుంది. ఇలా దీన్ని గ్లాసులో వేసుకొని తాగినా కూడా చాలా బాగుంటుంది. టమ్మీ అనేది ఫుల్గా ఉంటుంది. అలాగే మనకి చల్లగా ఉంటుందండి కడుపులో. డైటింగ్ చేసిన వాళ్ళకి కూడా చాలా మంచి రెసిపీ అండి. ఒక గ్లాస్ తాగామంటే ఆకలి కూడా వేయదనమాట. ఇంకా లేట్ ఎందుకండి, అన్ని ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్సే కదా. ఒకసారి ట్రై చేసేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి.